Hello viewers, welcome back to my channel. This is Pavitra Jagadish. Welcome to Daily Vlogs. ఈ రోజైతే మేము మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నామండి. అది ఏంటి అంటే మోపిదేవి టెంపుల్కి వెళ్తున్నాం, అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం అట్టివి బీచ్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజైతే స్టార్ట్ అయిపోయాం, ఇంకా టిఫిన్స్ అయి చేసేసాము, ఇంకా మిల్క్ అయితే తాగేసాను. నేనైతే పాపతో వెళ్తున్నాం కాబట్టి పాపకైతే 2 months కదా, ఇప్పుడు పాపని తీసుకొని వెళ్ళి మోపిదేవి టెంపుల్కి పూజ చేయించుకుందాం అనుకుంటున్నాము. అయితే మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యామండి. మోపిదేవి టెంపుల్ అయితే మన విజయవాడ నుంచి మోపిదేవి టెంపుల్కి 68 kilometers కార్లో ట్రావెల్ చేస్తున్నామండి. ఇక్కడైతే గ్రీనరీ చాలా బాగుందని తీసానండి. ఇక్కడైతే చాలా బాగుంది. మేమైతే ఆల్రెడీ 2 times వెళ్ళామండి. ఇప్పుడైతే బీచ్కి కూడా వెళ్తున్నామని చెప్పేసి ఒక వ్లాగ్ అనేది తీద్దామని తీసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశానండి, అంతకుమించి చేయలేదు. ఇంకైతే టెంపుల్కి అయితే వచ్చేసాము, అదే చూపిస్తున్నానండి. ఇక్కడ మ్యారేజ్ డే అని చెప్పేసి వచ్చామండి మోపిదేవి టెంపుల్కి. ఈ ఆలయం గురించి అయితే మీకు కొంచెం నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. మోపిదేవి ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి 70 kilometers దూరంలో ఉంటుందండి. ఇది ఇక్కడ దేవత శివలింగం రూపంలో దర్శనం ఇస్తారు. చాలా బాగుంటుందండి టెంపుల్. మోపిదేవి ఆలయం పురాణం ఏమిటి అంటే, 4 దేవ ఋషులు శంకర, శనకస, సనత్కుమార, సనత్సుజాత 5 సంవత్సరాల చిన్న పిల్లలుగా కనిపించారన్నమాట. 4 అన్నమాట. చాలా జ్ఞానము మరియు భక్తితో కలిగి ఉన్నారు. వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి వారికి అసలు తెలియదు. వారు దుస్తులు కూడా ఉండవండి. ఒకరోజు వారు శివుణ్ణి ఆరాధించడానికి అయితే కైలాసాన్ని సందర్శించారనమాట. అప్పుడు సచీదేవి, స్వాహాదేవి, సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి కూడా అదే సమయంలో వచ్చారు అక్కడికి. అయితే బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన తల్లి ఒడిలో కూర్చున్నాడు. పూర్తిగా వస్తువులు ధరించి ఉన్న దేవతలు మరియు నగ్నంగా ఉన్న దేవఋషులు మధ్య వ్యత్యాసాన్ని చూసి అతను దిగ్భ్రాంతికి గురవుతాడనమాట. అయితే అతని ప్రవర్తనను తల్లి మందలించింది. స్వామివారు తన మూర్ఖత్వాన్ని గ్రహించి పాము వేషంలో చాలా సంవత్సరాల తపస్సు చేయడానికి అనుమతి తీసుకున్నారు. స్వామివారు తపస్సు చేసిన ప్రదేశాన్నే మోపిదేవి అని పిలుస్తారండి. శివలింగం రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాముల దేవుడు అని కూడా అంటారండి. ఇక్కడ మోపిదేవి ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ స్వయంభుగా ఉన్నాడని ప్రాచీన కాలంలో పురాణాలు పేర్కొంటున్నాయి. ఒకసారి వీరవరపు పర్వతాలు అనే కుండల తయారీదారునికి ఒకసారి కలలో మోపిదేవి గ్రామంలో పుట్టలో లింగం ఉందని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కనిపించి చెప్పారు. కుండల తయారీదారుడు స్వామివారికి అత్యంత భక్తుడు. అతని కలను అక్కడ ఉన్నవారితో పంచుకున్నాడు. పుట్టను తవ్వగా లింగం కనిపించింది. అక్కడ పూజలన్నీ కొంటున్నారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారండి. ఇక్కడైతే అనుకున్న కోరికలన్నీ తీరడానికి పూజలు చేస్తారు, సంతానం కోసం పూజలు చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే చాలా మంచిదండి. అనుకున్న కోరికలన్నీ తీరుతాయండి. నెక్స్ట్ మేమైతే ఇక్కడ వచ్చేసి పూజలు అయితే చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ కళ్యాణం ఇక్కడ ఎలా చేస్తారని చూపిస్తున్నాను. స్వామివారి నిత్య కళ్యాణం చేస్తారు. రాహుకేతు పూజలు కూడా ఇక్కడ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇక్కడ కనుక ఉయ్యాల కడితేనండి చాలా మంచిది, పిల్లలు కూడా పుడతారు. ఇంకా లోపలికి వచ్చేసరికి మేము టెంపుల్లో కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. మా వారు ఈయన, నెక్స్ట్ మా మావయ్య గారు పాపను పట్టుకొని ఉన్నారు. ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి మేము కూడా పూజ చేయించేసుకున్నామండి. పూజ చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాము. లోపలికి వెళ్ళి దర్శనం, అభిషేకం చేయించేసుకున్నాము. ఇక్కడికి వచ్చి బయట ఫొటోస్ దిగుతున్నామండి. ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొంచెం బయటకు వస్తే ఇక్కడ 365 ఒత్తులు వెలిగించామండి. స్వామివారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అంతా మంచిగా ఉండాలి అని ఇంకా ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ 65 ఒత్తులు అయితే మనం తెచ్చుకున్నా పర్వాలేదండి, లేకపోతే అక్కడ షాప్స్లో ఉంటాయి, తీసుకొని మనం వెలిగించుకోవచ్చు. అలాగా కొన్ని పిక్స్ అయితే దిగేసామండి. నేను, మా పాప, మా హస్బెండ్ చాలా బాగా దిగాము ఫొటోస్ అయితే. ఇక్కడ టెంపుల్ అయితే మార్నింగ్ 5:30 to ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుందండి. నెక్స్ట్ ఈవినింగ్ 4 నుంచి
8 వరకు ఉంటుందండి. టెంపుల్స్ ఓపెన్లో ఉంటాయి. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. మనం భోజనం కంప్లీట్ అయ్యాక ఇక్కడ మనం మనీ పే చేయొచ్చు. మేము కూడా ఈ భోజనం చేస్తామండి. ఇక్కడ మేము కూడా భోజనం చేసిన తర్వాత మాకు అమౌంట్ అనేది పే చేసేసాం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా విజిట్ అయినప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత మేమైతే కొంచెం వీడియో తీసుకున్నాను. మా వాళ్ళు అంటున్నారు నేను ఫోటో తీస్తున్నానేమో అని, స్టిఫ్గా ఉన్నారండి. కానీ అది వీడియో అని చెప్పేసరికి వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఇవైతే పిక్స్ దిగాము కొంచెం. ఇప్పుడైతే మోపిదేవి టెంపుల్ నుంచి వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వ్యూ అయితే చూపిస్తున్నాను కదా, ఇదైతే చాలా బాగున్నాయి చెరువులు. అవి చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే మన డిస్టెన్స్ ఎంత అంటే 20 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. ఆ టెంపుల్ కూడా బాగా ఫేమస్ అన్నమాట. వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు. నెక్స్ట్ వేణుగోపాల స్వామి వారు ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. మీరు కనుక ఎప్పుడైనా మోపిదేవి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి. వేణుగోపాల స్వామి టెంపుల్ అక్కడి నుంచి అక్కడికే డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తప్పకుండా వెళ్ళండి, చూడాల్సింది. చాలా బాగుంటుంది. అక్కడ పూజలు కూడా బాగా చేస్తారు. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే, నా వ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ వ్యూ అయితే ఇక్కడ ఇలా ఉంటుందండి. టెంపుల్లోనే స్టార్టింగ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఒకసారి టెంపుల్ వ్యూ అంతా ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే బీచ్కి వచ్చామండి. హంసల దీవి బీచ్. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ బీచ్కి అయితే వచ్చామండి. హంసల దేవి బీచ్. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపిదేవి టెంపుల్ నుంచి ఇక్కడికి హంసల దేవికి 28 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుందండి. ఇదైతే చాలా బాగానే ఉంటుంది. కానీ జనాలు అయితే ఈ మధ్య తగ్గిపోయారండి. చాలా జనాలు అయితే వచ్చేవారు. ఎక్కువ మందే ఉండేవారు, స్పెండ్ చేయడానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు జనాలందరూ తగ్గిపోయారు. ఈ బీచ్ అయితే
సముద్రము అండ్ నది కలిసి ఉంటుందంటండి. అంటే శివుడు పార్వతి కలిసి ఉన్న చోటు అనమాట ఇది ఒకటి. చాలా అయితే బాగుంటుంది. మేమైతే లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ పాప అయితే ఉంది కదండి, అసలు కంట్రోల్ చేసుకున్నా నేనైతే. లోపలికి అయితే వెళ్ళలేదండి, చూసి రావడం. మా పాప అయితే కారులో మా అత్తయ్య గారు చూసుకుంటున్నారు. నేను, మా హస్బెండ్, మావయ్య గారు అయితే బయటకు వచ్చామండి. ఫస్ట్ మేమైతే చూసి లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ వెళ్ళలేకపోయాం. కొన్ని రీల్స్ అయితే చేసుకున్నామండి, అప్డేట్ అయ్యే ఉంటుంది, పెట్టేసాను ఆ పోస్ట్ అయితే ఆల్రెడీ. సో ఇక్కడైతే లోపలికి వెళ్దాం అనుకున్నా, మా మావయ్య గారు అయితే అస్సలు లోపలికి వెళ్ళొద్దన్నారు. మేము కూడా వెళ్ళలేదండి. అక్కడే కొన్ని రీల్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ అయితే చేసుకొని వచ్చేసాము. నెక్స్ట్ మా మావయ్య గారు, మా హస్బెండ్ ఇక్కడ ఇలా చేయాలి, ఇలా తీయాలని చెప్తున్నారండి. ఈ బీచ్లో అయితే చాలామంది పూర్ చిల్డ్రన్స్ అయితే కనిపించారండి మాకు. వాళ్ళని చూసి అయితే నాకు చాలా బాధ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా కార్ దగ్గరికి వచ్చి వాటర్ కోసం అదిబ్బా అని అన్నారు. వాటర్ కోసం వచ్చారండి. మేమైతే వాటర్ బాటిల్లో కొన్ని వాటర్ ఉన్నాయి, అవి అయితే వేసి ఇచ్చామన్నమాట. ఆ వాటర్ తీసుకున్నందుకు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వాటర్ కూడా లేకుండా వాళ్ళు అక్కడ ప్లేస్లో పిల్లల్ని పంపిస్తూ అట్లా చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి మా వారు కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారండి. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బ్యాక్కి రిటర్న్ అయిపోదాం అనుకునేసరికి ఇంకొంచెం సేపు ఉందామని నేనే చెప్పాను. ఇంకా అలాగా బీచ్ అయితే చూపిస్తున్నానండి మీకు. చాలా బాగుందండి, లోపలికి వెళ్ళిపోవాలనిపించింది, ఆడుకోవాలనిపించింది కూడా. కానీ 2 months అయ్యింది, బేబీ ఉంది, కానీ లోపలికి వెళ్ళకూడదు అనేసరికి లోపలికి వెళ్ళలేదండి మేము. వాళ్ళు ఆడుకునేసరికి మాకు కూడా ఆడుకోవాలనిపించింది. ఇక్కడైతే చాలా దూరం కదండి, ఇంత జర్నీ చేసి బీచ్ కోసం ఇంత దూరం వచ్చి కానీ లోపలికి కూడా వెళ్ళకుండా రిటర్న్ అయిపోయామండి. మేమైతే ఫొటోస్ కోసం ఓన్లీ వచ్చినట్టు లోపలికి కూడా వెళ్ళలేదు, ఎంజాయ్ కూడా చేయలేదు, కానీ ట్రావెల్ అయితే చేసామండి. ఇక్కడ మా వారైతే కొన్ని రీల్స్ కూడా చేశారు, అవి చూపిస్తున్నాను. టెంపుల్ నుంచి బీచ్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నానండి, కానీ అయితే లోపలికి అయితే వెళ్ళలేదు. నేను శారీతోనే ఉండిపోయాను అలాగా. అక్కడ అయితే బాబు అయితే చాలా బాగా ఆడుకుంటున్నాడండి, అదే చెప్తున్నాను. అక్కడ ఆ బాబు అయితే చాలా ఎగ్జైట్ అయిపోయి ఆడుతున్నాడు. మా అత్తయ్య గారితో మా పాప ఉందని చెప్పాను కదండి, అయితే పాప అయితే ఏడ్చేసిందంట. ఇంకా దిగిపోయారు మా అత్తయ్య గారు కూడా. ఇంకా అందరం మళ్ళీ వచ్చాము రివర్స్లో, మళ్ళీ బీచ్ లోపలికి వచ్చారు. మా అత్తయ్య గారు కూడా రానన్నవారు. పాప ఏడుస్తుందని ఫీడింగ్ ఇవ్వడానికి అక్కడే కూర్చొని ఫీడింగ్ ఇచ్చేసానండి. మా అత్తయ్య గారు అయితే ఎండ పడుతుందని అడ్డుగా ఉన్నారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే మా మావయ్య గారు మా అత్తయ్య గారిని కొన్ని పిక్స్ అయితే తీస్తున్నారండి. ఇవన్నీ ఎందుకు తీసుకున్నాము అంటే మాకంటూ ఒక మెమరబుల్గా ఉంటుంది కదండి, వీడియో తీసుకొని ఉంచుకుంటే, అందుకనే తీసుకున్నామండి. గుర్తుగా ఉంటుంది కదా అని వీడియో తీసి బ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మా వారైతే బీచ్ మొత్తాన్ని కవర్ చేశారండి ఫొటోస్ తీయడానికి. ఇక్కడైతే వీడియో తీద్దాం రండి అంటే షార్ట్స్లో పెట్టుకుందాం అని అంటే మా హస్బెండ్ ఏం చేశారంటే మా మావయ్య గారిని వీడియో తీయమని చెప్పి నా దగ్గరికి వచ్చి ఇంకా ఇంటికి పద అన్నట్టు తీశారు. వేణుగోపాల స్వామి టెంపుల్ నుండి హంసల దేవి బీచ్కి 5 kilometers అండి అక్కడి నుంచి. నెక్స్ట్ అయితే 4:30 కల్లా మనం వేణుగోపాల స్వామి టెంపుల్లో ఉన్నాం. నెక్స్ట్ 5 kilometers దూరంలో హంసల దేవి బీచ్కి అయితే వచ్చేసామండి. నెక్స్ట్ అక్కడ టైం స్పెండ్ చేసి 4:30 to 5 వరకే స్పెండ్ చేసామండి. ఇంకా రిటర్న్ అయిపోయాం 5కి. మా పాప అయితే పడుకుందండి, ఇంకా కార్లో అయితే నిద్రపోయాం అందరం. ఇంకా నేనైతే వీడియో మట్టికి షూట్ చేసుకున్నాను కొంచెం. ఇట్లాగా చెట్లు అన్నీ కనబడుతున్నాయి కదా, ఈ ప్లేస్ నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి. ఈ ప్లేసెస్ అయితే చూడాలి అనిపించింది చాలా. అసలు అయితే నేనైతే నిద్రపోలేదు, అట్లాగా ఈ షూట్ చేసుకుంటా ఉన్నా. చూడ్డానికి రిలాక్సేషన్గా ఉంది కదా ఇట్లాగా. ఈ ప్లేసెస్ కూడా చాలా మటుకి డెవలప్ అవ్వలేదండి, ఇంకా ఓన్లీ ఇవన్నీ పొలాలు కదా, అట్లాగే ఉంది ఆ ప్లేసు. నేను వచ్చిన ఒక 10 years బ్యాక్ అయితే నేను వచ్చాను, అది కూడా నా స్కూల్ డేస్ అప్పుడు అనుకుంటా, స్కూల్ కాలేజ్ డేస్ అప్పుడు ఆ టైంలో వచ్చినట్టున్నాను.
అప్పుడు ఎలా ఉంది అనేది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది సేమ్. నాకైతే కొంచెం కూడా డెవలప్ అనిపించలేదు. ఇంకా మా ఫేసెస్ అయితే చాలా స్ట్రెస్గా ఇంకా అలా ఉన్నామండి. రెస్ట్ తీసుకున్నాం, అలా కొంతసేపు పడుకున్నాం. ఇదైతే కృష్ణానది అండి. కృష్ణానది దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు. ఇంకా నియర్ బై మా హౌస్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇంకొంచెం రైట్ తీసుకుంటే కనకదుర్గమ్మ టెంపుల్ కూడా వచ్చేసింది. ఆఫ్టర్ 98 కిలోమీటర్స్ జర్నీ మేమైతే ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్కి నియర్ బై ఉన్నామండి. ఇంకా ఇదైతే ఆ రోజు షూట్ చేసిందండి. ఆ ఈవినింగ్ అయితే మేము పాపతో కలిసి కేక్ కటింగ్ అయితే చేసాము. మా మ్యారేజ్ డే అని చెప్పా కదా, సింపుల్గా అయితే ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.